హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీ కౌన్సిలింగ్కి సంబంధించి ఇందాకనే మనకి అలాట్మెంట్ రిలీజ్ చేశారనమాట. సో ఈ వీడియోలో అలాట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలానే కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఎప్పటిలోపు చేయాలి, సో వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఇక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే, సో మనకి సైట్లో ఎలా రిలీజ్ చేశారంటే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఆఫ్ బీపీటీ బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ కోర్సెస్ అండర్ కన్వీనర్ కోటా ఫేజ్ 1 2024 చేసి మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు అక్కడ క్లిక్ చేస్తే మనకి నీట్గా కాలేజ్ వైజ్గా మనకి అలాట్మెంట్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మనం అలాట్మెంట్కి సంబంధించి రిపోర్టింగ్ డేట్ చూసుకుంటే, సో ఫిబ్రవరి మీరు 25th ఈవినింగ్ 3 PM వరకు మీరు కాలేజీలో రిపోర్టింగ్ చేయొచ్చు అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి ఫిబ్రవరి 25th ఈవినింగ్ 3 PM వరకు మీరు కాలేజీలో రిపోర్టింగ్ చేయొచ్చు. అలానే మనకి పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీకి సంబంధించి ఫిబ్రవరి 25th నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారనమాట. సో అలానే మీరు అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకునే కంటే ముందు కంపల్సరీగా ప్రతి ఒక్కరూ మీరు ఈ పీడిఎఫ్ ఓపెన్ చేయండి. సో పీడిఎఫ్ ఓపెన్ చేసి ఇందులో మీ నేమ్ చెక్ చేసుకోండి. అంటే ఎలా అండి, మీకు నచ్చిన కాలేజ్ సీట్ వచ్చిందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఓకే అనుకుంటే మీరు అమౌంట్ పే చేసి అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కంపల్సరీ ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసుకోండి. అలానే ఎవరికైతే ఫేజ్ 1 వచ్చిన సీట్ నచ్చలేదో, దాంతోపాటు ఎవరికైతే సో ఫేజ్ 1 సీట్ వల్ల మీరు ఏం చేయాలంటే మీరు కంపల్సరీగా మళ్ళీ ఫేజ్ 2 అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఫిబ్రవరి ఎండింగ్ లోపు పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీకి సంబంధించి ఫేజ్ 2 అప్డేట్ రావచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఏపీలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీకి సంబంధించి ఫేజ్ 1 కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.